మన పురాణం ఏమని చెప్పిందో తెలుసా అండి? స్కాందం. ఈ అరుణాచలం కొండ కృతయుగంలో ఇది మట్టిగా లేదు, ఒక పెద్ద జ్యోతి ఇక్కడ ప్రకాశిస్తూ ఉండేది. ఆ జ్యోతికే ప్రదక్షిణం చేసేవారు ఆ రోజుల్లో. ఉపాసనా బలం అలా ఉండేది. కాబట్టి రాను 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 ఉపాసనా బలం తగ్గిపోయి శరీరములు ఆ శక్తిని తట్టుకోలేని స్థితి వస్తే ఒక్కొక్క యుగంలో ఆ కొండ ఒక్కొక్క రూపుని మార్చింది. ఆ కొండ త్రేతాయుగంలో బంగారు పర్వతమైనది. బంగారు పర్వతానికి ప్రదక్షిణం చేసేవారు. ద్వాపర యుగం వచ్చేసరికి ఆ కొండ రాగి పర్వతమైనది. కలియుగం వచ్చేసరికి అది శిలారూపమును దాల్చినది. కానీ ఇప్పటికీ అది యథార్థమునకు అగ్నియే. ఆ అగ్నియే పంచభూతములలో అగ్నిలింగము, లింగము. అందుకే ఒకసారి అరుణాచలంలోకి ప్రవేశిస్తే చాలు వాళ్ళ ఖాతాలో